గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. 2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 33 మందికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కింది కోర్టు తీర్పును పైకోర్టు సమర్థించింది. 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. జస్టిస్ ఏవై కోగ్జే, జస్టిస్ సమీర్ దవేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దోషులు దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను కొట్టివేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పును యథాతథంగా ఉంచింది. ఈ కేసులో శిక్షలు పడిన వారంతా ఉగ్రవాద సంస్థ సభ్యులని కోర్టు పేర్కొంది. 2008 జూలై 26న కేవలం 70 నిమిషాల వ్యవధిలో 20 ప్రాంతాల్లో 21 వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. పేలుళ్లలో నగరమంతా భయాందోళనకు గురైంది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రులను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడులు తమ పనేనని అప్పట్లో ఉగ్రవాద సంస్థ హుజీ ప్రకటించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. స్వప్న, అహ్మదాబాద్ పేలులకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గతంలోనే స్పెషల్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. 36 మందికి ఏ విధంగానైతే ఉరి శిక్ష, దాంతోపాటు 11 మందికి జీవిత కారాగార శిక్షను కూడా విధించింది. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు తమ శిక్షను తగ్గించాలంటూ. అయితే గత కొంతకాలంగా ఇరువైపులా వాదనలు విన్నటువంటి అహ్మదాబాద్ హైకోర్టు ఫైనల్గా కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువరించింది. గతంలో స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ, అంటే ఎవరైతే మొత్తం 36 మంది ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి, 11 మందికి జీవిత కారాగార శిక్షను అమలు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి 2008లో 26 జూలైన జరిగినటువంటి నరమేధం, అంటే దాదాపు 70 నిమిషాల్లోనే, అంటే గంటలోనే పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల ఘటనలో మొత్తం అంటే 200 మందికి పైగా ఏ విధంగానైతే గాయాలైతే దాదాపు 58 మందికి పైగా మృతి కూడా చెందారు. ఇప్పటి వరకు కూడా గాయాల పాలైనటువంటి వాళ్ళు ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసినటువంటి కుట్ర అంటూ కూడా పోలీసులు, అంతేకాదు ఎన్ఐఏ ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టింది. దర్యాప్తు తర్వాత నిందితులందరినీ కూడా అటు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారించడం. సో ఫైనల్ గా దీని వెనక ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఉందంటూ కూడా స్పష్టం చేశారు. అయితే స్పెషల్ కోర్టు వేసినటువంటి శిక్షను 2022లో ఏ విధంగానైతే మరోవైపు ఇటు హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా, అంటే పోలీసుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ విషయంలో అంటే నరమేధం సృష్టించడమే కాకుండా మరిన్ని టార్గెట్ కూడా చేశారు. పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఖచ్చితంగా ఇది దేశ విద్రోహ చర్య కిందికే వస్తుంది, వాళ్లకు సరైనటువంటి శిక్ష విధించాల్సిందే అంటూ అటు పోలీసులు, ఎన్ఐఏ కూడా ప్రత్యేకంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మానవతా దృక్పథంతో ఉరి శిక్షను రద్దు చేసి వాళ్లకు ఇతర శిక్షలు వేయాలంటూ కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఇక్కడ నిందితులు ఉన్నారో వాళ్ళ తరపున కూడా వాదనలు వినిపించారు. సో ఫైనల్ గా ఈ వ్యవహారంలో ఇప్పటికీ గతంలో స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజు.